మీరే ఒకసారి చూడండి. మన ఈ మిరప తోట అనేది ఎంత బాగా ఉందో. ఈ బ్లాక్ ట్రిప్స్ గావచ్చు, ఈ ముడత సమస్యలు అనేటియి ఏమి గూడా లేకుండా చాలా అంటే చాలా బాగా ఉంది. మనమైతే దీనికి అచ్చేసి ఎక్కువగా ఈ టెక్నికల్ మందులని మనము స్ప్రే చేస్తూ వచ్చామండి. మన వీడియోస్‌ని ఫాలో అయిన ప్రతి రైతన్న గూడా మన తోట కంటే వారి యొక్క ఈ మిరప తోటలు అనేటియి చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. మీరే ఒకసారి చూడవచ్చు. కాయ సైజు గావచ్చు, రంగు నాణ్యత అనేది చాలా అంటే చాలా బాగా ఉంది. రైతు ప్రేమికులకు నమస్తే. ప్రెజెంటు ఈ మిరప సాగులలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక స్టెప్పు అనేది మొత్తం గూడా ఈ క్రాప్ అనేది మొత్తం గూడా సెట్ అయిందండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ బ్లాక్ థ్రిప్స్, ఈ ముడత సమస్యలు, ఈ పూత, కాత రాకపోవడం ఇలాంటి సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు అనేటివి మా యొక్క ఈ మిరప సాగులలో కూడా వచ్చాయండి. వచ్చినప్పుడు నేను స్ప్రే చేశానండి. నిజంగానే నేను షాంపూ అనే దాన్ని స్ప్రే చేశానండి. ఈ షాంపూ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, మనము స్ప్రే చేస్తున్నటువంటి ఈ మందులు అనేటివి సమర్థవంతంగా పనిచేయటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని అచ్చేసి మనము ఒక ట్యాంక్‌కి అచ్చేసి ఒక ప్యాకెట్ చొప్పున మనం ఏసుకోవలసి ఉంటుంది. ఇందులో వచ్చేసి ప్రోటీన్స్ కొన్ని రకాల ఈ రసాయనిక సమ్మేళనంతో కూడుకున్నటువంటి రసాయనాలు ఇందులో ఉంటాయి. ఇంకా మనము షాంపూ గురించి గనక మనం చూసుకున్నట్లయితే ఇది అచ్చేసి ఒక స్ప్రెడర్ లాగా, ఒక ఎంఎల్ స్ప్రేయర్ లాగా కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది అచ్చేసి ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి ఈ వైరస్ కావచ్చు, కొన్ని రకాల ఈ రసం పీల్చే ఈ పురుగుల యొక్క నివారణ కోసం గూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది అచ్చేసి ఏ కంపెనీ షాంపూ అయినా దాన్ని అచ్చేసి మనం ఒక 20 లీటర్ల ట్యాంక్‌కి అచ్చేసి ఒక ప్యాకెట్ చొప్పున మనం ఏసుకోవలసి ఉంటుంది. అయితే దీన్ని మనం ఎప్పుడైనా మనం సింగిల్‌గా స్ప్రే చేయొద్దండి. దీంతో పాటే మనం ఏవైనా టెక్నికల్ మందులు గనక మిక్స్ చేసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి. అయితే వీటిని అచ్చేసి ఎక్కువగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు గదా! అలాంటి రైతులు ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటారండి. నేనైతే ఈ షాంపూలతో పాటే నేనైతే అచ్చేసి ఈ 2 రకాల ఈ మందులను స్ప్రే చేశాను. నాకు మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. అవి గనక మనం చూసుకున్నట్లయితే ఒకటి అచ్చేసి హిల్లో ఫుడ్ వారి మిటోఫిక్స్ అండి. ఇందులో వచ్చేసి పిప్రోనిల్ 2.50% మరియు ప్రోపర్ గైడ్ 35% ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది. దీన్ని అచ్చేసి మనం ఒక ఎకరానికి అచ్చేసి ఒక 400 ఎంఎల్ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది. ఇది అచ్చేసి ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి నల్లి, ఈ బ్లాక్ ట్రిప్స్‌ని ఇది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది. దీనితో పాటే అచ్చేసి హిల్లో వుడ్ వారిదేనండి ఈడీ మ్యాక్స్ అండి. ఇందులో వచ్చేసి ఎమెక్టిన్ బెంజోయేట్ 1.1% మరియు డైపెంథ్రిన్ 30% ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుంది. దీన్ని అచ్చేసి మనం ఒక ఎకరానికి అచ్చేసి 200 ఎంఎల్ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది. ఇది అచ్చేసి ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి ఈ నల్లి గావచ్చు, ఈ బ్లాక్ థ్రిప్స్ గావచ్చు, ఈ పచ్చదోమ, ఈ వైటు దోమ, లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, ఈ కాయతొలుచు పురుగునిది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ మిరప సాగులలో ఇలాంటి సమస్యలు గనుక ఉన్నట్లయితే ఈ 2 మందులతో పాటే ఈ షాంపూని మీరు మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకోండి. మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. అంటే ఈ షాంపూని మీరు ఏ మందులో అయినా ఎప్పుడైనా మీరు మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.